వీళ్ళకి సప్లై చేసే చోట ఎక్కడన్నా టెస్ట్లో తేలాలి ఇది. లేదనుకోండి వాళ్ళు ఏమంటారు, నేను గుడికి సప్లై చేసిన దాంట్లో ఏం లేదంటే అంటారు మళ్ళీ ఆర్గ్యుమెంట్. ఇది వాళ్ళ ల్యాబులు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ డైరీలు చెక్ చేసినప్పుడు దొరుకుండాలి, శాంపుల్స్లో ఇది ఐడెంటిఫై అయ్యి ఉండాలి. సిబిఐ చెప్తుంది కాబట్టి అది కొంతమేర ఇక్కడ పోలీసులతో పోల్చుకుంటే అది నమ్మదగినటువంటి. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి అది. సార్ ఇప్పుడు కొత్తగా దీని ద్వారా అంటే ఇప్పుడు ఈ ఏఆర్ డైరీ, ఈ వైష్ణవి డైరీ, వీళ్ళిద్దరికి బోలే బాబా డైరీ, అంటే వీళ్ళెవ్వరి దగ్గర కూడా టీటీడీకి అవసరం అయ్యేంత నెయ్యి సరఫరా చేసేంత కెపాసిటీ లేదు అనేది వీళ్ళు చెబుతున్నమాట. అంటే ఇప్పుడు ఏంటి, మళ్ళీ కొత్త టెండర్లు పిలుస్తారా, కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇవ్వాలనా, దీని వెనక ఇంకో రెండో ఉద్దేశం ఉందా? నేను మొట్టమొదటి నుంచి ఈ ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఒకటి చెప్తున్నానండి, దేవుడి విషయంలో మీరు బాధ్యతగా చెక్ చేస్తే ఆయన మీకు ఏదో చెప్పబోతున్నాడు, మీ చేత ఏదో చేయించాలనుకుంటున్నాడు. ఒక మంచి చిన్న ఉదాహరణ నేను చెప్పాను ఇంతకుముందు మీకు లడ్డూల విషయంలో. నేను తిరుపతికి వెళ్ళి పనిచేసే టైంలో ప్రతి ఒక్కళ్ళు అప్పుడేంది రోజు హోంగార్డు 100 రూపాయలకి లడ్డు అమ్ముతూ పట్టుబడ్డాడు, 4 లడ్డూలతో కానిస్టేబుల్ పట్టుబడ్డాడు, లేకపోతే టీటీడీ సిబ్బంది పట్టుబడ్డారు. ఇవి మాకు వార్తలు అప్పుడు.